ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వారు ట్వీట్ చేస్తారు, వారు మాట్లాడటం తక్కువ, ఎందుకంటే ఆయన ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. ఆయన ఏమని ట్వీట్ చేస్తాడంటే, వారు ట్వీట్ పెట్టండి కొంచెం అని. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలి. చూడండి సార్, మామూలు తెలంగాణలో చెప్తూ ఉంటారు అన్ని పెద్దానికి సుప్పిని శుద్ధ పూసని అయ్యనేది పెద్ద మామూలుగా దీర్ఘాలు తీస్తూ వస్తుంది. ఈయన చెప్తారు, హోంశాఖ మంత్రి అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. మహిళల కట్టుబొట్లు కామెంట్స్ చేయడం అంటే సగటు మహిళను కించపరచడమే. ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది. ఇది కట్టుబొట్టు గురించి ఆయన కట్టు గురించి ఏం మాట్లాడాడు, బొట్టు గురించి ఏం మాట్లాడాడు? అమర్ మాట్లాడింది ఏంటి? మితిమీరిన మేకప్ గురించి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు ఆయన? అనిత గారు నోరు పారేసుకోబట్టి. ఇది సమాజం. ఇప్పుడు కట్టుబొట్టు అంటే ఆవిడ కూడా సాంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, కట్టుబొట్టు విమర్శించారు. కట్టుబొట్టును విమర్శించలా, మరి వారు కూడా సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా, సాంప్రదాయబద్ధంగానే ఉండాలి కదా. వారు రాజకీయాల్లో కొద్దిమందికి కొన్ని బలహీనతలు, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఆ క్రానిక్ డిసీజుల్లో ఒక డిసీజ్ ఏంటంటే ఓరల్ డయేరియా. వారు నోట్లోంచి మాటలు విపరీతంగా లూజుగా వస్తాయి. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు ఎవరినైనా. సభ్యత, సంస్కారం, మరి ఇది అనొచ్చా అనకూడదా అనే విచక్షణ లేకుండా మాట్లాడతారు. మాట్లాడుతూ వారు మాత్రం సమాజం నుంచి మాత్రం మర్యాద, మన్నన, గౌరవం కోరుకుంటారు. ఇది ఎంతవరకు ధర్మం? అద్దాల మేడలో కూర్చుని జనం మీదకి రాళ్ళేస్తే, సమాజం మీదకి రాళ్ళేస్తే రాళ్లే తిరిగి వస్తాయి కదా. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు. ఆయనకి ఏమీ కనపడవు, వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసావా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుస్తుంది, బూడిదన్ని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు. ఈ జనసేనుడి మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారు రా బాబు అని చెప్తుంటే అది కనపడదు. అలా ఏడు వినపడదు. జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచ్చనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు, వినపడదు. అదేదో రాజా ది గ్రేట్లో చెప్తాడు, ఏమో సార్ నాకు కనపడదు సార్ అంటాడు. కనపడదు, వినపడదు ఆయనకి.